కుష్ఠవ్యాధి నిర్మూలనే లక్ష్యంగా వైద్యారోగ్య శాఖ సిబ్బంది నడుం బిగించాలని, క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించి వ్యాధిగ్రస్తులను గుర్తించాలని డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ సాధన అన్నారు. జాతీయ కుష్ఠ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ పట్టణంలోని ఖుర్షీద్ నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి అడిషనల్ డిఎంహెచ్ఓ కుష్ఠ నివారణ అధికారి డాక్టర్ గజానన్తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆసుపత్రి సిబ్బందితో కుష్ఠ నివారణపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సర్వేల సందర్భంలోనే కాకుండా మామూలు రోజుల్లో కూడా ప్రజలకు అవగాహన కల్పించి కుష్ఠ నిర్మూలనకు పాటుపడాలన్నారు. వాలిపోయిన మచ్చలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని, తగిన చికిత్స తీసుకుంటే వ్యాధి నుండి బయటపడవచ్చునని తెలిపారు. రండి ఆ ఇంటికి వెళ్ళినప్పుడు మీ దగ్గర ఏమైనా మచ్చలు ఉన్నాయా అని చెప్పేసి అడగండి. ఎందుకంటే మీరు వాళ్ళ ఇళ్ళల్లో మీరు కలిసిపోయి ఉంటారు. మేము మాలాంటి వాళ్ళు వచ్చినప్పుడు చెప్పరు, కానీ మీరు ఆ ఏరియాలో ఎప్పటి నుండో కనబడుతుంటారు కాబట్టి మీరు ఎప్పుడైనా చెప్పాలి వాళ్ళకి. ఇప్పుడు సర్వేకి వెళ్ళినప్పుడే కాకుండా ఎప్పుడైనా మీకు ఇలాంటి మచ్చలు ఏర్పడితే మా దృష్టికి తీసుకురండి. మేము అడిగినప్పుడే కాదు, మీకు ఏదన్నా గుర్తించగలిగినప్పుడు మీరు గుర్తించినప్పుడు ఇమీడియట్గా వస్తే దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. అది 6 నెలల ట్రీట్మెంట్లన్నీ కంప్లీట్ అవుతుంది. అదే మల్టీకి అయితే కొన్ని సంవత్సరం తరపున వాడాల్సి వస్తుంది. మళ్ళీ ఆ డ్రగ్స్ తోటి కొంత ఇప్పుడు సంవత్సరం వాడాలంటే 6 నెలలే వాడడానికి ఇష్టపడని వాళ్ళు 1 ఇయర్ వాడాలంటే కూడా కష్టం. కాబట్టి నా తరపున మీకు చెప్పేది ఏంటంటే లెప్రసీని తొందరగా అంటే ఎర్లీ డిటెక్షన్ అనేది ఉండాలి.